వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపిస్తున్నవి కప్ కేక్స్, వాటికి రిలేటెడ్గా ఉన్న ఐటమ్స్, చాక్లెట్, బేకరీ ఐటమ్స్కి మనం చేసుకోవడానికి యూజ్ అయ్యే వెజల్స్, అవన్నీ ప్లేట్స్ కానీ మొత్తం అన్నీ చూపిస్తున్నానండి. ఇవి కప్ కేక్స్ చేసుకుంటారు కదా చిన్న చిన్నవి, అలాంటి వాటిలో సైజెస్, కలర్స్ డిఫరెంట్. ఓన్లీ మనకేంటంటే వైట్ కలర్ ఒకటే తెలుసు, కానీ ఇక్కడ వీళ్ళ దగ్గర ఏంటంటే డిఫరెంట్ మోడల్స్, కలర్స్ అన్నీ ఉంటాయండి. ఇప్పుడు మనం సైజ్ కేక్స్ ఉంటుంది కదండి, అది మనకి ఇది హార్ట్ షేప్లో ఉంటుంది. ఇట్లాగా కప్స్ కూడా చూడండి, డిఫరెంట్ కలర్స్, సైజెస్ ఎట్లా ఉన్నాయో మనకి. వీటిలో మనకి స్టార్టింగ్ ఒక సైజు ఉంటుంది, అక్కడ నుంచి బిగ్ సైజ్ వరకు అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. వీటిలో కలర్స్, డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి మనకి. ఇవన్నీ మనకి మొత్తం ఒక లైన్లో ఉంటుందండి ఈ షాప్లో. ఇటు వచ్చేసి మనకి ఇవి కేక్స్ చేసుకోవడానికి ఉంటాయి కదండి, అలాంటి వాటికి అండ్ కప్ కేక్స్లో మనకి ప్లేట్స్ పెట్టుకొని మనకి ఓవెన్లో పెట్టుకోవడానికి ఇవి ఇలాంటివి యూజ్ చేస్తారు. ఇలాంటివి మనకి రౌండ్ షేపు, మనకి ఇట్లా ప్లాస్టిక్, ఇలా అన్నీ ఉంటాయండి. ఇవి కాస్ట్ కూడా మనకి వెనక మెన్షన్ చేస్తారు. ఇది మొత్తం మనకి హోల్సేల్ షాప్ అండి. ఇది ఇలాంటి ఐటమ్స్ వరకు మనకి సింగిల్ పీసెస్ అయినా ఇస్తారు. కొన్ని ఐటమ్స్ మటుకు మనం బల్క్లోనే తీసుకోవాలి, మినిమం 10 అట్లా తీసుకోవాలండి. ఇక్కడ మనకి కేక్ చేసుకునేవి ఉంటాయి కదండి, కింద రౌండ్వి. ఇవ్వండి, ఇక్కడ మనకి స్టార్టింగ్ చిన్న సైజు దగ్గర నుంచి మనకి పెద్ద సైజు వరకు ఉంటాయండి. ఇదిగోండి, ఇవి కింద మనకి ఏంటంటే జల్లెల్లాగా ఉంటుంది. ఇవి రౌండ్ కేక్స్ చేసుకోవడానికి. ఇవేమో మనకి స్క్వేర్ షేప్ వచ్చేస్తుంది. వాటిలో కింద చూడండి ఎంత పెద్ద సైజెస్ ఉన్నాయో. అట్లాగే మనకి ప్లాస్టిక్లో కూడా మన కాంపౌండ్స్ ఉంటాయి. అవి మనం కలుపుకోవాలి అనుకోండి. ఇప్పుడు మనము కేక్కి మొత్తం మిక్చర్ ఉంటుంది కదా, అది మొత్తం మనం మిక్స్ చేసుకోవడానికి వాటిలో కూడా కింద సైజెస్ ఉంటాయండి. మనకి స్టార్టింగ్ చిన్న సైజు దగ్గర నుంచి పెద్ద సైజు వరకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి మనకి. ఇవి డిజైన్స్ చేసుకోవడానికి రౌండ్ షేప్లోవి. అలాగే మనకి కింద మనం బేస్ పెట్టుకోవాలి కదా, మనం కేకు కింద మామూలుగా ఓవెన్లో లేకుండా మనకి కొంతమంది స్టవ్ మీదే చేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే కింద బేస్ పెట్టేసుకొని పెట్టుకుంటాము మనము గిన్నెని. అలాంటి వాళ్ళకి ఇవి యూజ్ అవుతాయండి బాగా. అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే మనం కేక్ పైన డెకరేషన్ చేసుకుంటాం కదా, బాల్స్, అలాంటి వాటిలో ఫ్లేవర్స్ కానిచ్చి అలాంటివన్నీ ఉంటాయండి వీళ్ళ దగ్గర. ఫ్లేవర్స్లో కూడా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి, కలర్స్, డిజైన్స్ అన్నీ మనకి. ఇవి కేక్స్ రిలేటెడే అనుకుంటా. అవి ఎందుకు యూజ్ చేస్తారో మాకు తెలియదండి. నాకైతే ప్లస్ షేప్ లాగా ఉన్నాయి. ఇందాక మనం స్క్వేర్ షేప్ చూసాం కదండి, ఇవి మనం కప్ కేక్స్కి ఇప్పుడు రౌండ్ షేప్లో ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మనం డెకరేషన్ బాల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ గోల్డ్ కలర్లో కూడా మనకి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో మనకి చిన్న సైజు, పెద్ద సైజు మిక్సింగ్ అలా ఉంటాయి. ఇవేమో కలర్స్ బాల్స్, ఇవేమో వైట్ అనమాట, పెరల్స్ లాగా వైట్ వచ్చింది. ఇవేమో కింద మనకి స్ప్రింకిల్స్ ఉంటాయి కదండి, అవి కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. ఇవి కట్టర్స్. ఇవి ఇప్పుడు స్ప్రింగ్స్లో చాలా కలర్స్ ఉంటాయండి. మనకి షేప్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి, డిజైన్ ఉంటాయండి. ఇవి మనకి స్టార్ షేప్. కేక్ అంతా అయిపోయిన తర్వాత డెకరేషన్ పర్పస్ యూజ్ చేస్తాం కదా, అవి మనకి చిన్న బాటిల్ దగ్గర నుంచి పెద్ద కేజీ ప్యాకెట్స్ వరకు అవైలబుల్గా ఉంటాయండి మనకి. ఇవి స్పాచులాస్ మనం పైన స్ప్రింగ్ లాగా యూజ్ చేసుకుంటాం కదండి, ఫ్లవర్స్ వాటిని గుచ్చడానికి. ఇవి కూడా మనకి కలర్స్లో అవైలబుల్గా ఉంటాయి. గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ ఒకటి వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉందండి. అంతేకాక మనం చాక్లెట్ వ్రాపర్స్ ఉంటాయి కదా, అవి వ్రాపర్స్ చేసుకునేవి కూడా మనకి పెద్దవి కాడ నుంచి చిన్న సైజెస్ వరకు అన్నీ ఉన్నాయి. ఇవేమో స్టార్స్ అనమాట, స్టార్ షేప్లో మనకి మనం మెజరింగ్ కప్స్ ఉంటాయి కదా, అలాంటివి మొత్తం సెట్స్ అనమాట. 1/2 స్పూను, 1 స్పూను, 1/4 స్పూన్స్, అవన్నీ మొత్తం కలిపి మనకు ఒక సెట్ లాగా ఇచ్చేసేస్తారు. అలాంటివి మనకి ఇట్లాంటివి అండ్ ప్లాస్టిక్లో ఉంటాయి, మనకి చెక్క వాటిలో కూడా ఉంటాయండి మనకి. ఓన్లీ ప్లాస్టికే కాకుండా అండ్ షేప్స్, డిఫరెంట్ టైప్స్ షేప్స్ ఉంటాయి మనకి. ఇవి మనకేంటంటే స్పాచులాస్, వాటిలో డిఫరెంట్ ఉంటాయి కదండి. మొత్తం మనకి ఇవి ఇలాంటివన్నీ 10 పీసెస్ ఉంటాయి. కిచెన్కి సంబంధించిన ఎలాంటి మొత్తం సెట్ అనమాట ఒకటి.
మనకు అలాంటివి మొత్తం ఇవి హోల్సేల్లో మొత్తం సెట్ వచ్చేసేస్తుంది. క్వాలిటీ మటుకు చాలా బాగుందండి. మీరు చూస్తే కూడా మీకు అర్థమవుతుంటుంది క్వాలిటీ అది. ఇవన్నీ మనకి చాక్లెట్కి సంబంధించిన వ్రాపర్స్ అనమాట. గోల్డ్ కలరు, వైట్ కలరు అండ్ డిఫరెంట్ మామూలుగా మనం వ్రాపర్సే కాకుండా డిఫరెంట్ ఫాయిల్ పేపర్స్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా షేప్స్, డిజైన్స్, కలర్స్ అన్నీ చాలా ఉన్నాయండి. ఇవన్నీ మనకి ఇక్కడంతా చాక్లెట్కి సంబంధించిన వ్రాపర్స్వి, కేక్స్ మెటీరియల్స్ అలాంటివి. కేక్స్ మనం వేయడానికి మౌల్డ్స్ కూడా చూడండి డిఫరెంట్గా ఎట్లా ఉన్నాయి. కేక్ అంతా మిక్చర్ వేసేది మనకి ఇట్లాగా వీణ షేపు, రౌండ్ షేపు, స్టార్ షేపు, అట్లాగే ఇది ఒక పెద్ద ఫ్లవర్ అనమాట. ఆ ఫ్లవర్ టైప్లో ఇచ్చారు. ఇవి మనకి మొత్తం సెట్గా కాకుండా విడివిడిగా కావాలన్నా కానీ ఒక్కొక్క పీస్ కూడా ఇస్తారండి. ఇదిగోండి మనము మిక్సింగ్ చేసుకోవడానికి. ఇవి ప్లాస్టిక్వి, చిన్న సైజు దగ్గర నుంచి మనకి ఆల్మోస్ట్ చాలా పెద్ద సైజు, కేజీ పడుతుందండి మనకి. పావు కేజీ దగ్గర నుంచి మనకి కేజీ సరిపోయే వరకు ఉంటుంది ఇవి. వాటిలో ఇవి షేప్స్ అనమాట. మనకి ఓవెల్ టైప్ షేప్స్ లాగా ఉన్నాయి, అట్లా కూడా ఉంటాయి మనకి. కాస్ట్ మటుకు చాలా రీజనబుల్గా ఉన్నాయండి కాస్ట్ అయితే. ఇప్పుడు ఇంకా మనము ఇవి ఏంటంటే ఫౌండెంట్ ఉంటుంది కదా, ఇది కూడా షుగర్ ఫౌండెంట్ అనమాట. మనకి షుగర్ ప్యాస్ట్రీ ఉంటాయి, వాటిల్లో కలర్స్ అనమాట. మనం కేక్స్ అంతా చేసినాక డిజైన్ చేసుకునేవి షుగర్ ప్యాస్ట్రీ. మనకి వైట్ కలరు, బ్లూ కలర్ అన్ని కలర్స్ అవైలబుల్గా ఉంటాయండి. అవి కూడా మనకి బేకర్ విల్లా వాళ్ళవి ఉంటాయి, మ్యాజిక్ వాళ్ళవి ఉంటాయి అండ్ ఇంకొక కంపెనీవి కూడా ఉన్నాయండి. చాలా కంపెనీస్వి ఉన్నాయి. ఇవి కూడా మనకి చిన్న ఇలాంటి పెద్ద పెద్ద బాటిల్స్ అలా తీసుకోకపోయినా చిన్న ప్యాకెట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. మనకి కావాలి అంటే అవి కూడా అన్ని కలర్స్ అవైలబుల్గా ఉంటాయి మనకి. ఇదిగోండి ఇక్కడ మనకి ప్యాకెట్స్ విడిగా పెట్టేసేసారు. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. లేదు మాకు కేజీ కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఆ కేజీ బకెట్ని మనం తీసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇవి కేజీ బకెట్స్ అన్నీ. అవి కూడా మనకి మొత్తం ఒకేలాగా ఉండవు, 3 ప్యాకెట్స్ అనమాట. 3 ప్యాకెట్స్ కలిపి ఒక బకెట్ కానీ అట్లా ఒక బాక్స్లో పెట్టేసి ఇస్తారు మనకి. మనకి ఎలా లూజ్ కావాలంటే లూజ్ తీసుకోవచ్చు, ఇలా కావాలంటే ఇలా తీసుకోవచ్చు అనమాట. కేక్ ఫౌండెంట్వి ఇవే కాకుండా మనం ఫౌండెంట్ కూడా మనం డిజైన్స్లో చేసుకుంటాము కదా, అలాంటి డిజైన్స్ కూడా ఇక్కడే ఉన్నాయండి మనకి. అవి మొత్తం చాలా డిజైన్స్. అవి కూడా మనకి 120 ఈచ్ 130 దాకా పడుతుందండి మనకి. ఇవి మనకి 1000 పీసెస్ వస్తాయండి. మనకి 1000 పీసెస్ వచ్చేసి 140 రూపీస్ అలా పడుతుంది అవి మనకి. క్వాలిటీ చాలా బాగుందండి మనకి కేక్స్ చేసుకోవడానికి. పైన ఇందాక హార్ట్ షేప్ చూపించా కదండి, ఇప్పుడు ఏంటంటే మనకి రౌండ్ షేప్ చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి ఫ్లవర్ కేక్ పైన ఫ్లవర్స్ డెకరేషన్ చేసుకుంటాం కదండి, ఇలాంటివన్నీ మనకి చూడండి ఎన్ని కలర్స్ ఉంటాయో అండి మనకి. ఇలాగే బాల్స్, ఈ బాల్స్లో కూడా మనకి గోల్డ్ కలర్, గ్రీన్ కలరు అన్ని కలర్స్ ఉన్నాయండి. పర్పుల్, గోల్డ్ కలరు, పింక్ కలర్ మటుకు సూపర్గా ఉన్నాయండి. వైట్ కలర్ కానీ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో మనకి బాల్స్ డెకరేషన్వి. ఇలాంటివి ఏంటంటే కేక్ డెకరేషన్ మీద చేసుకోవచ్చు. అండ్ మనం చాక్లెట్ బొకే చేసుకునే వాళ్ళకైతే కింద బొకే కింద మనము ఇదంతా వేసుకొని డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇది కేక్ పైన డెకరేషన్ చేసుకునే స్టిక్స్, క్యాండిల్స్ అవన్నీ చాలా ఐటమ్స్ ఉంటాయండి. ఇది మొత్తము పైన అప్ స్టేర్లో ఉంటుంది. ఈ స్టేర్ మొత్తం ఇంక ఇవే అనమాట. కేక్కి సంబంధించిన మెటీరియల్సే ఉంటాయి మనకి. ఇదిగోండి ఇవి. వీటిలో మనకి క్యాండిల్స్ డిఫరెంట్ టైప్స్, స్టాండింగ్స్వి ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి కేక్ మొత్తం డెకరేషన్ చేసుకునే లైట్స్ ఉంటాయి అన్నమాట. అలాంటి లైట్స్ కూడా ఉన్నాయి. అవి అయితే 30 రూపీసే అండి ఆ లైట్స్ మటుకు. ఇవి డెకరేషన్ చేసుకునే బాల్స్. ఇవి ఏంటంటే మనము కేక్ అంతా అయిపోయిన తర్వాత కొంతమంది డెకరేషన్ పర్పస్కి యూజ్ చేస్తారండి. ఇవి నెమలి ఈకలు అంటారు కదా, అలాంటివి. ఇట్లాంటి వాటిలో మనకి ఫ్లవర్స్ అండ్ వరివి ఉంటాయి కదండి, అలాంటివి అనమాట ఇవి మనకి. ఇదిగో చూడండి, వీటిల్లోనే మనకి చాలా డిఫరెంట్ మోడల్స్, సైజెస్ అన్నీ చాలా ఉన్నాయండి. మనకి ఒక్కొక్కటి ఎట్లా మనకి ప్యాకెట్ కాకపోయినా విడిగా ఒక్క బంచ్ కావాలన్నా కూడా మనకి ఒక బంచ్ అయినా ఇస్తారండి. ఈ మొత్తం కలిపి చాలా ఉంటాయి మనకి. అన్ని బంచెస్ మాకు యూజ్ చేసుకోలేము, వేస్ట్ అనుకున్న వాళ్ళకి ఒక్క బంచ్ అయినా ఇచ్చేస్తారు మనకి.
ఇవన్నీ ఇంకా మనకి కేక్ అండ్ బ్రౌనీస్ చేసుకునే బాక్సెస్ ఉంటాయి కదా, అలాంటి బాక్సెస్ కూడా ఉంటాయి. అండ్ మనకి థ్రెడ్స్, మనం డెకరేషన్ పర్పస్లో యూజ్ చేసే ఉంటాయి కదా మనకి రిబ్బన్స్, అలాంటి రిబ్బన్స్, బెలూన్స్, ఫ్లవర్స్. ఇదిగోండి ఇవి ఫ్లవర్స్ అనమాట. మనకి ఫ్లవర్స్లో పింక్, రెడ్, ఎల్లో, ఆరెంజ్, ఈ 3 కలర్స్ ఉన్నాయండి. ఇంకా నేను చూపిస్తాను చూడండి, అవి ఇట్లాంటివి అనమాట. ఈ కలర్స్ అన్నీ మనకి ఆరెంజ్ బాగుందండి, ఎలివేట్ అవుతా. మనకి కింద చాక్లెట్ కేక్ కింద బేస్ వేసుకుంటాం కదండి, ఆ బేస్ మెటీరియల్స్ కానించి ఇదిగోండి, ఇవి మనకి ఫౌండెంట్ చేసుకోవడానికి, కేక్ ఫౌండెంట్కి కింద డిజైన్ చేసుకోవాలంటే ఇలాంటి మ్యాట్రసెస్ యూజ్ చేస్తాం మనము. అలాంటి వాటిలో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయండి. ఇవన్నీ డిజైన్స్ మనకి ఇక్కడ. అదే కాక ఇప్పుడు ఈ వ్యాలంటైన్స్ డే స్పెషల్గా వీళ్ళు ఏంటంటే మనకి ఇలాంటివన్నీ కేక్ పైన డెకరేషన్కి యూజ్ చేసేవన్నీ ఇవి పెట్టారు ఇక్కడ. ఇది ఏంటంటే మనకి డిఫరెంట్ హార్ట్ షేప్లో డిఫరెంట్ సైజెస్, మోడల్స్, కలర్స్ ఉన్నాయి చూడండి. ఇవేమో సిల్వర్ కలరు, గోల్డ్ కలరు, రెడ్ కలర్ ఉంది. రెడ్ కలర్ ఏంటంటే మనకి స్పాంజ్ లాగా మెత్తగా వచ్చి అలా ఉన్నాయి. మనకి ఇవి సింగిల్ పీసెస్ కూడా ఇస్తారండి, ఆ ప్యాకెట్. అది మొత్తం ఫుల్ సెట్ ప్యాకెట్. ఇట్లాగా 20 పీసెస్ ఉన్నాయి ప్యాకెట్లో. అవి మొత్తం ఇచ్చేస్తారు మనకి. విడిగా సింగిల్ పీస్ కావాలన్నా మనం తీసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. అంతేకాకుండా మనకి ఇక్కడ కేక్ సంబంధించిన సిలికాన్ మౌల్డ్స్, ప్లాస్టిక్ మౌల్డ్స్ కానించి అన్నీ ఉన్నాయండి. ప్లాస్టిక్ మౌల్డ్స్లో ఏంటంటే ఇప్పుడు కొంచెం కంపెనీవి వచ్చాయి కదా మనకి, కొంచెం థిక్గా ఉండి మనకు చూపిస్తుంటారు అట్లాంటివి. ఇవి ఏంటంటే మనం కాపర్ మోడల్లో ఉండేవన్నమాట. ఇవి కూడా డెకరేషన్వి. ఇవి అయితే ఎన్ని మోడల్స్ ఉన్నాయో అండి, చాలా కలర్స్, ఫ్లవర్ డెకరేషన్వి. అవి చూడండి ఎన్ని మోడల్స్ అంటే అన్ని మోడల్స్ ఉన్నాయి మనకి. వీటిలో ఫ్లవర్స్ కూడా ఆల్మోస్ట్ 10 వెరైటీ ఫ్లవర్స్ ఉన్నాయండి. స్మాల్ ఫ్లవర్స్ కాడి నుంచి చూడండి. నేను జూమ్లో చేసి చూపిస్తున్నాను మీకు అవి మొత్తము ఏవేవి మోడల్స్, డెకరేషన్స్ ఉన్నాయని చూడండి. వీటిల్లో మనకి ప్లాస్టిక్ ఫ్లవర్స్, ఈ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. ఇవి మనం కొంతమంది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ యూజ్ చేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఉంటుంది. వెల్కమ్. ఈ డెకరేషను ఇప్పుడు ఇదంతా మనం ప్యాకింగ్ మెటీరియల్స్ అనమాట. ఇవి మనం ప్యాక్ చేసుకోవడానికి డిఫరెంట్ కలర్స్ అన్నీ ఉంటాయి. అదే కాకుండా ఇప్పుడు మనం చాక్లెట్కి సంబంధించినవి మనకి మౌల్డ్స్ ఉంటాయి కదండి, ఇవి చాలా కంపెనీ మౌల్డ్స్. ఇవి చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయంటే, మనం అవి చూసేవి పీవీసీ మౌల్డ్స్ అనమాట, ప్లాస్టిక్వి. ఇలా ప్లాస్టిక్ మౌల్డ్స్ కాకుండా ఇవేంటంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది మనకి, చాలా బాగుంటాయండి. మీకు చూస్తే అర్థమవుతుంది, చూపిస్తాను. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. చూడండి ఎంత స్ట్రాంగ్గా, ఎంత క్వాలిటీ ఉంటుందో మీకు. ఈ టైప్ మోడల్స్ మటుకు ఎక్కడా దొరకవండి అసలు మీకు. అది మటుకు డ్యామ్ షూర్గా చెప్తాను నేను. క్వాలిటీ మటుకు ఇది సూపర్. కాస్ట్ వైజ్ ఎక్కువగానే ఉండొచ్చు, కానీ మనకి ఆ క్వాలిటీ అనేది మనం చాక్లెట్ చేసిన తర్వాత ఆ క్వాలిటీ అనేది కూడా అలాగే ఉంటుంది అండి మనకి. వీటిలో కూడా మనకి అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి. రౌండ్ షేపు, స్క్వేర్ షేపు అండ్ చాక్లెట్ బార్స్ ఉంటాయి కదండి, అలాంటి మోడల్స్ కానించి అన్నీ ఉన్నాయి ఇక్కడ. మామూలుగా అవే కాకుండా మనకి పీవీసీలో కూడా మోడల్స్ ఉన్నాయండి, చాలా మోడల్స్ ఉన్నాయి పీవీసీలో. ఇదిగోండి మనకి బార్ అండ్ సైకిల్ అండ్ మనకి లాలీపాప్స్కి ఉంటాయి కదా అలాంటివి, స్క్వేర్ షేప్స్, బారు, యానివర్సరీ చాక్లెట్. ఇవి ఏంటంటే నెంబర్స్ అనమాట, నెంబర్స్ ఉండే మౌల్డ్స్, సిలికాన్ మౌల్డ్స్ అండ్ లెటర్స్ మౌల్డ్స్. వీటిల్లోనే మనకి ఏంటంటే కొంచెం వెరైటీగా లవ్ షేప్లోనే 3 టైప్ హార్ట్ షేప్స్ లాగా వస్తాయి అనమాట. మనకి లాలీపాప్ స్టిక్స్ లాగా ఉంటాయి, అలాంటి షేప్స్ ఉన్నాయి. స్క్వేర్లో కూడా చూడండి మనకి స్క్వేర్ షేప్లో కూడా డిఫరెంట్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ లాగా కూడా ఇచ్చున్నారు. వాటిలో మనకి చాలా పెద్ద రౌండ్ షేప్స్ ఉంటాయి అనుకోండి, వాటికి అలాంటివి కావాలనుకునే వాళ్ళకి ఇది ఏంటంటే బాటిల్స్ అనమాట, బాటిల్స్ టైపు షేప్స్వి. అండ్ ఇవేంటంటే క్రాడల్స్, చిన్నపిల్లలవి ఉంటాయి కదా అలాంటి టైప్ అనమాట. ఇవేమో మనం పెద్దవారికి ఒకవైపు ఇలాగ డిజైన్ వచ్చేస్తుంది, మరోవైపు ఏంటంటే మనం చాక్లెట్ పైన డిజైన్ చేసుకునేవి వస్తాయి కదండి అలాంటివి. ఇవేమో మనకి
మనం డైరీ మిల్క్ కాదండి, ఇలాంటివన్నీ ఏంటంటే మనం చాక్లెట్ పైన డిజైన్ చేసుకోవాలనుకోండి. ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ చేస్తాం, దానిపైన ఇట్లాగ డిజైన్ లాగించుకోవాలి. ఆల్రెడీ అది దానికి అట్లా చాక్లెట్ ఇచ్చేసామంటే ఇలాంటి మౌల్డ్స్లో మనం సపరేట్గా డిజైన్ చేయాల్సిన పని ఉండదన్నమాట. అవి ఆల్రెడీ డిజైన్ చేసి ఉంటాయి కాబట్టి మనం ఆ డిజైనింగ్ ఉన్నవి తీసేసుకుంటే మనకి చాక్లెట్ ఫినిష్ అయిన తర్వాత కూడా ఆ డిజైనింగ్ అనేది ఉంటుంది. మనకి చాలా బాగుంటాయండి ఇవి మౌల్డ్స్. మటుకు చాలా బాగున్నాయి పీవీసీ మౌల్డ్స్. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి. అంతేకాక ఇప్పుడు కేక్ డెకరేషను, ఈ గిఫ్టింగ్ ఐటమ్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు మనం చాక్లెట్స్లో డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్క బాటిల్లో ఒక్కొక్కటి వేసేసుకొని అట్లా ఇచ్చుకోవచ్చు. ఇదేమో హార్ట్ షేప్లో అనమాట. ఈ హార్ట్ షేప్లో కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, మోడల్స్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి ఇవన్నీ చాలా మోడల్స్ ఉంటాయండి. అంతేకాక మనం కేక్ డెకరేషన్ చేసుకునేటప్పుడు మనం ఒక స్టాండ్ లాంటివి యూజ్ చేసుకుంటుంటారు. అలాంటి స్టాండ్స్, బౌల్స్ అన్నీ ఉంటాయండి. ఇదిగోండి మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవి ఏంటంటే రౌండ్ షేప్, డిఫరెంట్ షేప్స్ అనమాట. మనం ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్లో ఇచ్చుకోవాలి అనుకున్నా కూడా మనకి యూజ్ అవుతాయి. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ చాక్లెట్స్ వేసి వాళ్ళు 5, 6 అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం యూజ్ అవుతాయి. మనకి వేసిన చాక్లెట్స్ కూడా ఇందులో అయితే బాగా కనిపిస్తాయండి. స్ట్రాంగ్గా ఉంటుంది. మనం కొంతమంది కొరియర్ చేయడానికైనా ఇలాంటివి యూజ్ చేసామంటే అవి ఏంటంటే మెల్ట్ అవ్వకుండా ఉంటాయి. మనకి ఇవి స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి మనం కస్టమర్ కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. బాగుంటాయి, డిఫరెంట్గా ఉన్నాయి అనేవి. ఇవన్నీ ఇంకా మనకి ప్యాకింగ్స్ అనమాట. ఇప్పుడు మనము చాక్లెట్ అంతా బార్ చాక్లెట్ చేస్తామనుకోండి, అలాంటి వాటికి మనం ప్యాకింగ్ ఇచ్చుకోవాలి కదా, అలాంటి వాటికి సైజెస్ అనమాట. మళ్ళీ ఇక్కడ మనం కేక్ ఉంటుంది కదా, కేక్ ఇవి కూడా మనకి ప్యాకింగ్ మెటీరియల్స్ అనమాట. ఇవి మొత్తం మటుకు సింగిల్ ఇవ్వరు, మొత్తం బల్క్లోనే ఇచ్చేస్తారు. ఇవి మొత్తము ఒక్కొక్కటి ప్యాకెట్లో మనకి 10 పీసెస్ వస్తాయన్నమాట. ఆ 10 పీసెస్. అంతేకాకుండా బ్రౌనీకి సంబంధించిన మెటీరియల్ బాక్సెస్ స్మాల్ సైజెస్ కాడ నుంచి మనకి 12 క్యావిటీ వరకు ఇవి మనకి అవైలబుల్గా ఉంటాయండి. 12 క్యావిటీస్ కూడా మనం పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి పైన అంతా వచ్చిన తర్వాత ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు మనము. ఇలాంటిది మనం పైన పెట్టేసేస్తే మనకి ఇంకా అది కనిపించదు అనమాట, కదలకుండా ఉంటుంది. ఇప్పుడు బ్రౌనీస్ అలాంటి వాటికి మనం యూజ్ చేస్తాము. కేక్ డెకరేషన్ చేసేటప్పుడు కొంతమంది వాళ్ళ ఫోటో పెట్టాలనుకోండి, ఇలాంటి స్టాండ్స్ మనం యూజ్ చేస్తాం కదా, అలాంటి స్టాండ్స్, లైట్స్, డెకరేషన్ మనం కేక్కి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ మొత్తం ఉంటాయండి. కింద ప్లేట్స్, ఇప్పుడు మనం కింద కేక్ పెట్టిన తర్వాత ఈ గోల్డ్ కలర్ ఉన్నాయి కదా, అవి మనం కింద బేస్కి యూజ్ చేస్తామండి. వాటిల్లో వైట్ కలరు, గోల్డ్ కలరు అన్నీ ఉన్నాయండి మనకి. ఇవి కూడా మనకి ప్యాకెట్సేనండి. ఒక్కొక్కటి 100 పీసెస్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో మనకి ఒక్కొక్క ప్యాకెట్ 100 పీసెస్ ఉంటాయి. ఇది మొత్తం సెట్ తీసుకోవాలి. మనకి హాఫ్ పీసెస్ కూడా మనకి ఇవ్వరు. ఇక్కడ అంతా ఏమో అది ఓన్లీ మనకి చూడండి, ఇవంతా బ్రౌనీస్, చాక్లెట్స్, కేక్స్ సంబంధించిన మెటీరియల్స్ అనమాట. ఇవి స్టాండ్స్, ఇలాంటివన్నీ మనకి స్టాండ్స్ కాడ నుంచి అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. ఇవన్నీ బాక్సెస్. మనం ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అవి గిఫ్టింగ్ పర్పస్లో యూజ్ చేస్తాం కదండి, అలాంటివి. ఇవన్నీ ఏమో ఇందాక చూపించాను కదా ఫ్లవర్స్, అలాంటి ఫ్లవర్స్ అనమాట డెకరేషన్వి. చూడండి సింగిల్ ఫ్లవర్స్, మనకి ఒక సింగిల్ బంచ్ కూడా ఇచ్చేస్తారు కావాలి అనుకునే వాళ్ళకి. మనకి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.